నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. సమాజ సేవే లక్ష్యంగా వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేష గుర్తింపు పొందిన మానవత స్వచ్ఛంద సంస్థ వార్షిక సమావేశం ఆదివారం వెంకటగిరిలోని మదర్ అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగింది. సంస్థ మానవత చైర్మన్ బికే ప్రసాద్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్. సుధాకర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి వ్యవస్థాపకుడు రామచంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ఏడాదిలో సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను సమీక్షించారు. విద్యార్థులకు విద్యా సహాయం, మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, నిరుపేదలకు ఆర్థిక సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం, యువతలో సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు తదితర సేవలను చేసిన మానవత సంస్థను వక్తలు అభినందించారు. సమావేశం అనంతరం వృద్ధులకు బట్టలు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మానవత్వం, పరస్పర సహకారం పెంపొందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను గ్రామాలు, పట్టణాల స్థాయిలో విస్తరించి ప్రతి అవసరమైన వ్యక్తికి అండగా నిలవడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంస్థ ఆశయాలకు కట్టుబడి నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. విజయదశమి నాటికి శాంతి రథం, అంబులెన్స్ను ఏర్పాటు చేసి సమాజానికి అంకితం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అంత్యక్రియల సేవలతో పాటు ప్రమాద బాధితులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో నూతన డైరెక్టర్లు చిగురుపాటి పవన్, చంద్రారెడ్డి, విజయలక్ష్మి, భక్తుల బేగం, రాజంపేట అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, సభ్యులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుగు సంవత్సరాలు పురస్కరించిన కొన్నిది డెంటల్ అవేర్నెస్ పెట్టి మన డాక్టర్ గారి గురించి పిల్లలకి అందరూ కూడా ప్రశ్నలు ప్రిపేర్ కూడా చేయలేదు. ఇంటర్మీడియట్ పిల్లల్లో ఒక మెరిట్ ఇచ్చిన వాళ్ళకి 10th క్లాస్లో ఎవరైతే టాపర్స్ వచ్చినారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వారికి సార్కి మన పవన్ సార్కి అవార్డు వచ్చినానికి ఆయన కూడా హామీ చేయడం జరిగింది. ఇటువంటి చాలా ప్రతి నెల ప్రోగ్రామ్స్ లాస్ట్ జూలై నుంచి ఈ జూలై వరకు కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చినాము. సతీష్బాబు డైరెక్టర్లు అందరి కలిసి పనిచేయడంలో చేసినటువంటి కొన్ని పనులను వివరించాలని కోరుకుంటాను. ఈ 2025 ఆగస్టు సెప్టెంబర్లో నూతన సభ్యత్వ నమోదుని అందరి సహకారంతో 195 మంది సభ్యులు చేసుకోవడం జరిగింది. రెండవదిగా సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇదే మదర్ అకాడమీ పాఠశాలలో ఆయన ఆలోచనల్ని కొంతవరకు నెరవేర్చేటువంటి ప్రయత్నం సభ్యులందరి సహకారంతో చేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండడంతో నా ప్రెజెన్స్ అనేది లేకుండా పోయింది. ఒక 6 మాసాలు అయినా కూడా సుధాకర్ నాయుడు గారు, రమణారెడ్డి గారు, ప్రభాకరు, మొత్తం టీం అంతా కూడా చాలా కోఆపరేటివ్ గా మెంబర్స్ అందరూ కూడా సహకారం తీసుకుని అనేక కార్యక్రమాలు చేశారు. సెక్రటరీ రిపోర్ట్ తో దాన్ని పొందుపరచడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశాము. రాబోయేటువంటి సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాన్ని ఆలోచన ఉంది. ఆ ఆలోచనని సభ్యుల సహకారంతో తప్పనిసరిగా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. బాలాయపల్లిలో కూడా ఒక చిన్న బ్రాంచ్ లాంటిది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఉంది. మన డైరెక్టర్ జానకిరామ్ గారి సహకారంతో ఆయన ఆలోచనది బాలాయపల్లిలో కూడా కొంత మెంబర్స్ చేసుకొని ఒక బ్రాంచ్ కాకపోయినా శాఖ కాకపోయినా అక్కడ కూడా మన యాక్టివిటీస్ ని ఎక్స్టెండ్ చేయాలి అనేసి, అలా అంబులెన్స్ ని శాంతి రథాన్ని కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. అన్నిటికంటే ముందు బిల్డింగ్ అనేటువంటిది ఏ రూపంలోనైనా
ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఉండాలి. అది ఉంటేనే మన మానవత పవన్ అయినటువంటి పెద్దలు రామచంద్ర సార్ గారికి, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి డికే ప్రసాద్ సార్ గారికి, రమణాటి సార్ గారికి, సుధాకర్ నాయుడు గారికి, ప్రభాకర్ సార్ గారికి, ఇంకా మా విజయలక్ష్మి మేడం గారికి, ఇంకా అందరికి కూడా ఈ కార్యక్రమాలు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామచంద్ర సార్ ఒక లక్ష్యంతో నిర్మించినటువంటి ఈ మానవతా సంస్థ రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నది అనేటువంటి మనం ప్రతి ఆదివారం కూర్చొని, ప్రతి నెలలో చివరి ఆదివారం మనం కూర్చొని ఇదే స్కూల్లో మనం మాట్లాడుకున్నాం. చాలా గొప్ప సేవలు మానవతా సంస్థ చేస్తుంది. అదే దిశగా వెంకటగిరిలో ఎవరైతే సామాజిక భావాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదివారం రోజు ప్రతి నెల చివరి వారం కూర్చొని అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఫేజర్ బాక్స్ కావచ్చు, అదేవిధంగా మానవతా సంస్థలో ప్రభాకర్ సార్ చెప్పాడు, మన సతీష్ అని కూడా చెప్పాడు. ఈ సంవత్సరం మనం ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, ఏమేం చేశాం, ప్రతి ఒక్కటి అకౌంటబుల్ గా ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పారు. ఇదే దిశగా మన వెంకటగిరిలో ఈ మానవతా సేవా సంస్థల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళని చెప్పేసి లక్ష్యంతో రిటైర్డ్ అయినటువంటి ప్రిన్సిపల్స్ అందరూ అంటాడు, కానీ ఒక రిటైర్మెంటే లేదు. అటు రమణాటి సార్ కావచ్చు, ఇటు డికే ప్రసాద్ సార్ కావచ్చు, అటు ఆ తల్లి గారికి కావచ్చు, ఆ తల్లి గారికి కావచ్చు, వాళ్ళు రిటైర్మెంటే లేదు. వాళ్ళు ఉన్నటువంటి గౌరవ వృత్తిలో రిటైర్ అయ్యేవారు, కానీ వాళ్ళు చేసేటువంటి సామాజిక బాధ్యత మాత్రం ఇప్పటికీ రిటైర్మెంటే లేదు. అందరూ 2017 నుంచి నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా మెరుగుదిద్దుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి కాస్త సభ్యులందరి సహకారంతో మనం సమర్థవంతంగా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. పవన్ చెప్పినటువంటి ఆటో ఛార్జీ తగ్గించడానికి మన చేతిలో ప్రస్తుతానికి లేదు కాబట్టి ఆటో మనం సొంతంగా ఎవరైనా డొనేట్ చేస్తే ఆటోని పెట్టుకోగలిగి ఒక డ్రైవర్ని మనం అపాయింట్ చేసుకోగలిగితే ఆ స్థితి వచ్చినప్పుడు మనం తప్పకుండా రేట్లను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో అయితే టౌన్ లో 500 నుంచి 700 లోపల తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ పెట్రోల్ పెరిగిన తర్వాత ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. బయట వాళ్ళకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఆటోని నియంత్రించేటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి మనం వాళ్ళని ఆటోని మీరే మాట్లాడుకొని తీసుకెళ్ళండి అని చెప్తున్నాం. కాబట్టి ఈ చిన్న ఇబ్బంది వస్తా ఉంది. బహుశా అవకాశం ఉంటే ఎవరైనా దాతల ద్వారా మనం ఆటోని కానీ సేకరించుకోగలిగితే తప్పకుండా డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో మనం టౌన్ లో అందించడానికి, బయట ప్రదేశాలు కూడా అతి తక్కువ ఖర్చుతో అందించడానికి ప్రయత్నాలు చేద్దాం, కొనసాగించడం. భవిష్యత్తులో కూడా ఇంకా సభ్యులందరి సహాయ సహకారాలతో ఇంకా ఎక్కువగా కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మనమందరూ కూడా ఒకే కుటుంబంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, సమయాభావం వల్ల మన రామచంద్ర రెడ్డి వాళ్ళు కడప దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి, మరీ ఆలస్యం అవుతుంది కాబట్టి తొందరగా కార్యక్రమాన్ని ముగించుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సేవామూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుని చెప్పలేను. సో మానవతా సంస్థకు ముఖ్యమైన బలం ఏంటంటే మెంబర్స్. సో మన మార్పు పవన్ గారు చెప్పినట్టు సమావేశానికి రాకపోయినా, సమావేశం దూరంగా ఉన్నప్పటికీ కూడా మెంబర్షిప్ నిర్వహణలో మాత్రం మీరందరూ కష్టపడాలి. ఎందుకంటే మానవత అనేది మనం గుణాల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మానవత అనేది మనిషి గుణాలు. 14 నుంచి మా సంస్థ నడుపుతున్నాము. ఈ సంస్థ 180 సభ్యులతో నేను ఒక్కనే చేశాను. మరి ఆ విధంగా సభ్యులను కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండేటువంటి సభ్యత్వ పుస్తకాలు తలా 2 తీసుకుంటే మనం దగ్గర కార్యవర్గంలో 20-27 మంది ఉంటాం. మనకి ఇచ్చేటువంటి పుస్తకాలు 50 వస్తాయి. ఆ పుస్తకాలు తలా 2 తీసుకున్నా కూడా మన సభ్యత్వం చేసేది చాలా సులభతరంగా ఉంటుంది. ఒక్కొక్క 2 పుస్తకాలు 20 మంది చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మా బ్యానర్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ర్యాలీ జరుపుతూ ర్యాలీ పూర్వకంగా కూడా మీకు తెలియజేస్తుంటాము.
ప్రసాద్ కూడా ఇతరులు కలిపి చేద్దామని ముందుకు రావడం, వాళ్ళిద్దరు కలిపి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం మొదలు పెట్టారు. కానీ అనుకోకుండా ప్రసాద్ గారు అమెరికా 2 times వెళ్ళడం ఈ సంవత్సరంలో, అందుబాటులో చాలా తక్కువ ఉండడం, క్రూషియల్ టైంలో లేకపోవడం, సుధాకర్ గారు ఆల్మోస్ట్ బయటికి రాలేని పరిస్థితి. ఇక్కడ మేడం గారు, మిగతా వాళ్ళు, సెక్రటరీ, వీళ్ళందరూ కూడా కొంచెం యాక్టివ్గా తీసుకొని యాక్టివిటీస్ అయితే చాలా బాగా చేశారు. తక్కువ బడ్జెట్ యాక్టివిటీ బాగా చేశారు. ఇక్కడ మానవతలో ముఖ్యంగా ఒక విషయం అర్థం చేసుకొని నేను చెప్పే అంశం, ముఖ్యంగా కమిటీ సభ్యులు గమనించాలి. మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఎవరికో సేవ చేస్తాము అని మనం పోయినంతసేపు వాళ్ళ యొక్క గ్రేస్ కింద మనం డబ్బు తీసుకొని ఎవరికో సాయం చేయాల్సి ఉంటుంది. అది అంత సవ్యంగా జరగదు. మానవతలో పెట్టిన వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు ఈ సమాజంలో ఉండే విలువలు పడిపోయినాక ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారు ఒంటరితనము, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, సంపన్నులు, పేదవాళ్ళు, ఇట్లాంటి వైరుధ్యాలతో ఒంటరి బ్రతుకులు అయిపోయినాయి. రేపు కష్టం వస్తే ఉడాదుకుంటాడు మన వల్ల అనే భయం సంపన్నుల నుంచి సామాన్యుల వరకు చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో మానవతా కమిటీ సభ్యులు, ఆటో తోలుకునేవాడు సభ్యుడైనప్పుడు, వాళ్ళ దగ్గర మనం 10 మంది పోయి సర్వీస్ చేసినప్పుడు పెద్ద పెద్దవాళ్ళు సభ్యులుగా లేనివాళ్ళు, అదే వాళ్ళ ఇంటికి వచ్చినారు, మన ఇంటికి రాలేదే వీళ్ళు, మనం తప్పు చేస్తున్నాం, సభ్యులుగా చేరకపోతే గౌరవం మనకు ఉండదు అన్న పరిస్థితి సమాజంలో మీరు తీసుకురాగలిగితే యావత్ ఇంటికి ఒకడు వెనటికిలో చేరతాడండి, 10,000 మంది సభ్యులు చేరతారండి మానవతలో అన్న రోజు ఖచ్చితంగా వస్తుంది. సమాజ రూపురేఖలే మార్చేసే శక్తి మానవతకుండా ప్లాట్ఫామ్ ఇచ్చినాం. దాన్ని డ్రైవ్ చేసుకొని ప్రజల్లోకి మీరు ప్రమోట్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఈ కొత్త సభ్యులు వచ్చి నేను ప్రెసిడెంట్ అండి, సెక్రటరీ అండి అని కాలక్షేపం చేయడం వల్ల సమస్య ఎదగదు. ఖచ్చితంగా మనసు పెట్టి దానికేమి ప్లానింగ్ అవసరంలే, లేకపోతే దానికి డబ్బు ఖర్చు ఎక్కువ అవసరంలే. వాళ్ళు 1/2 గంట అనుకొని అప్పటికప్పుడు 4-5 వెళ్ళి కనపడి వాళ్ళతో మంచిగా చెప్పొస్తే, ఒక డాక్టర్ చెప్పిన ధైర్యం కంటే, డాక్టర్ ఇచ్చే మందుల కంటే 4 మనం వెళ్ళి వాళ్ళకి చెప్పే ధైర్యం వాళ్ళకి కొన్నంత శక్తినిస్తుంది. వాళ్ళ జీవితంలో మానవతాన్ని మళ్ళీ మర్చిపోరు. ప్రెసిడెంట్గా ఉండబోతున్నారు. జ్యోతిశ్వరరావు ట్రెజరర్గా ఉంటారు. సెక్రటరీగా సత్యనారాయణ అనుకున్నాం. సత్యనారాయణ వాళ్ళ అమ్మాయి పెళ్లి 16వ తారీఖు ఉంది, ఈ నెల 16వ తారీఖు ఉంది. అందువల్ల కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్లో పాపం వస్తామన్నారు కానీ రాలేకపోయారు. సతీష్ బాబు ఈ సంవత్సరం డైరెక్టర్గా ఉండబోతున్నారు. చంద్రారెడ్డి గారు కూడా ఈ సంవత్సరం డైరెక్టర్గా ఉండబోతున్నారు. కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు వీళ్ళు. లాస్ట్ ఇయర్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు అట్లే కంటిన్యూ ఉంటారు. వాళ్ళని తీసేయడం కాదు, ఈ సంవత్సరం కూడా వాళ్ళు డైరెక్టర్గా కంటిన్యూ కావడం జరిగింది. గత సంవత్సరం ఎట్లాగో ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళు మళ్ళా ఇంకొకసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదనేసి వాళ్ళని పిలవడం జరిగింది. కొత్త వాళ్ళ దగ్గర ప్రమాణ స్వీకారం చేయడం. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములకు అతీతముగా అందరూ కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి కొరకై కృషి చేస్తామని, మరియు ఆపదల్లో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందచేసి వారి జీవితాలలో వెలుగును నింపుతామని, సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తామని
ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. ఓకే, మీరు అధ్యక్షుడు ఫస్ట్ మాట్లాడాలి, అధ్యక్షుడే మిగతా వాళ్ళతో మాట్లాడించాలి. ఓకేనా?